జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 8వ అధ్యాయం భగవద్గీతలో ప్రధానమైనటువంటి అంశాలకి శ్రీకృష్ణుడు సమాధానాలు చెప్తూ అర్జునుడి యొక్క సంశయాల్ని నివర్తింపచేస్తున్నాడు. అందులో 7వ అధ్యాయపు చివరలో తను ఒక 7 విషయాలను చెప్పాడు. ఆ 7 విషయాలకి అర్థమేమిటి అని అర్జునుడు వేసిన ప్రశ్నతో 8వ అధ్యాయం ఆరంభమవుతుంది. ముందర ఆ పదాలకి వివరణ ఇవ్వడం భగవంతుడు చేస్తున్నాడు. కొన్ని సాంకేతిక పదాలని ప్రయోగించాడు. తద్బ్రహ్మ, అధిభూతం, అధ్యాత్మం, కర్మ, అధియజ్ఞం, ఇలాంటి పదాలని ఆయన వాడాడు. అది వాడేటప్పటికీ ఆ సాంకేతిక పదాలకి వివరణ ఏమిటో నాకు ఇవ్వాల్సింది అని అడిగాడు ఆయన. దాన్ని మొట్టమొదట తెలియచెప్పడం ప్రారంభించాడు. అందులో చివరి సమయంలో ఈ జీవులతోటి నువ్వు ఏ విధంగా తెలుసుకోబడతావు అని ప్రశ్న వేశాడు ఆయన. ప్రయాణకాలే కథం జ్ఞేయోసి, చివరి సమయంలో ఏ రకమైనటువంటి స్మరణ ఉండాలి జీవులకి అనేది అర్జునుడి ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు 8వ అధ్యాయపు 5వ శ్లోకంలో. ఏమని? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అందమైనటువంటి వివరణ స్వామి ఇచ్చాడు. అంతకాలే చ, శరీరంలోంచి జీవుడు యాత్ర ఆరంభం చేసే చివరి క్షణం, అది అంతకాలం. అంటే జీవుడు ఇంకా బయటికి బయలుదేరుతున్నాడు అన్నమాట. అలాంటి సమయంలో స్మరన్ ముక్త్వా కళేబరం, మామేవ స్మరన్, నన్నే స్మరిస్తూ ఎవడైతే దేహాన్ని వదిలిపెడతాడో వాడు యః ప్రయాతి, ఎవడైతే ఇందులోంచి బయటికి వెళ్ళిపోతాడో, యాతి అంటే వెళుతున్నాడు అని అర్థం. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సామాన్యంగా. ఇంట్లోంచి బయటికి ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తుంటాడు కదా. గూట్లోంచి పక్షి వెళ్ళిందంటే మళ్ళీ సాయంకాలం గూడు తిరిగి వస్తుంది. అది యానం. కానీ ప్రయాణము అంటే ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళడం అని అర్థం. అంటే వాడు వెళ్ళాడంటే ఇంకా వెళ్ళడమే తప్ప మళ్ళీ వెనక్కి రావడం అనేటటువంటిది ఉండదు. అది ప్రయాతి. యః ప్రయాతి, ఎవడైతే దేహాన్ని పూర్తిగా వదిలిపెట్టి పెడతాడో సహా మద్భావం యాతి, వాడు నా భావమునే పొందును. నాస్తి అత్ర సంశయ,
ఇందులో ఏ రకమైనటువంటి సంశయము లేదు సుమా అని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఆయన. అంటే ఏం తలుచుకోవాలి? విష్ణు స్వరూపాన్ని తలుచుకోవాలి. వాడు విష్ణు సాయుధ్యమును పొందును. మనకి దేహాన్ని చాలించేటప్పుడు రకరకాల స్మరణలు వస్తాయి. ఏ స్మరణ వస్తే వాడు అట్లాంటి స్థితిని పొందుతాడు. ఇందులో భగవంతుడు చెప్పేది మామేవ స్మరన్, నన్నే తలుచుకోమని చెప్తున్నాడు. తానెవడు? తాను అష్టగుణములు కలిగినటువంటి మహానుభావుడు. అష్టగుణావిర్భావము అని అంటుంటారు మనకి సాంకేతికంగా. అసలు మోక్షం అంటే ఏమిటి? విడుదల అని అర్థం. అంటే విడుదల వచ్చిన తర్వాత దేన్నైనా పొందడం అనేది ఉంటుందా అంటే ఉంటుంది. ఉత్తి విడిచిపోయి అలా ఎక్కడికో శూన్యంలోకి పోతూ ఉండడం కాదు, ఒకదానిని పొందుట. ఏం పొందుట అంటే ఏదో మోక్షాన్ని పొందుతా అంటుంటారు. మోక్షం అంటే విడుదల అని అర్థం. విడిచిపెట్టిన తర్వాత పొందేది ఏమిటి? ఏ రకమైన స్థితిని వాడు చేరుతాడు అనంటే దానికి అష్టగుణ ఆవిర్భావము అని పేరు పెట్టారు. అంటే అపహత పాప్మా విజర విమృత్యు విశోక విజిఘత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప అని ఇది 8 గుణాలు అంటారు. వీటి గురించి మనం గతం చాలాసార్లు చెప్పుకున్నాం, జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ అష్టగుణములని మనం ఇప్పుడు కూడా కలిగి ఉన్నాం, కానీ కర్మ వాటన్నిటిని కూడా మూసేసి పెట్టింది. ఈ కర్మ నుంచి మనం విడుదల పొందితే మళ్ళీ అష్టగుణాలు ప్రకాశిస్తాయి. ఈ అష్టగుణాలు ప్రకాశించడమే మోక్షం అనంటే అది చేరాల్సింది. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భగవానుడు మామేమ స్మరన్, ఈ అష్టగుణ ఆవిర్భావం అనేటటువంటిది వాడు కోరుకుంటూ, అది ఎప్పుడు కలిగిన వాడిని నేను కనుక నన్ను వాడు అలా కోరుకున్నట్టయితే వాడు కూడా దాన్నే పొందుతాడు. ప్రయాతి సమద్భావం యాతి, ఎవడైతే పోతాడో వాడు నన్నే పొందుతాడు. అంటే ఆ 8 గుణాన్ని వాడు పొందుతాడు అన్నట్టుగా చెప్పాడు మనకి. మరి అందరూ 8 గుణాలు పొందితే మళ్ళీ 3 రకాలుగా వాళ్ళని విడదీయడం ఎందుకు? ఐశ్వర్యకాముడు, ఆత్మకాముడు, భగవత్కాముడు అని 3 రకాలుగా విడదీయడం ఎందుకు? ముగ్గురికి 8 గుణాలు వచ్చేసేటట్టయితే ఇంకా వాడికి తేడా ఏమిటి కనుక మళ్ళీ ఎందుకు 3 రకాలుగా విడదీసినట్టు అని మనకు ఒక సందేహం రావడానికి అవకాశం ఉంది ఆలోచించేటటువంటి వ్యక్తులకి కదా. అయితే ఇందులో మద్భావం యాతి, నన్ను పొందుతాడు అనంటే అందరికీ ఇవి వస్తాయని అర్థం కాదు. ఈ రకమైనటువంటి కర్మబంధం లేని స్థితి అందరికీ రావాలి. ఇప్పుడు మనకి భాగవతంలో జడభరతుడి కథ ఒకటి మనకి తెలుస్తూ ఉంటుందండి. అంటే మనకి ప్రత్యేకించి స్పష్టంగా అంత్యకాల స్మృతి అనేది ఎలా పనిచేస్తుంది అనడానికి అది ఒక ఉదాహరణగా తీసుకుంటారు. ప్రసిద్ధంగా ఉన్నది కనుక భరతుడు అనేటువంటి ఒక రాజు ఈ భూమిని అంతటినీ పాలించిన మహానుభావుడు. ఆయన వల్లనే అసలు ఈ భూమికి అంతటికీ కూడా భారతం అని పేరు వచ్చింది. భారతం అంటే మరి కేవలం ఇప్పుడు మనం చూసేయండి భారతదేశం ఒకటే కాదు. మొట్టమొదటి అసలు దీనికి ఆ పేరు రావడానికి కారణం ఆ మహానుభావుడైనటువంటి భరతుడు, వృషభ వంశంలోంచి వచ్చినటువంటి మహానుభావుడు. ఆయన పరిపాలన చేశాడు. ఆయన వల్ల అంతా మొత్తం భారతం అని అనుకున్నారు. ఆ భరతుడి సంబంధాన్ని చెప్పుకుని అందరూ పొంగిపోతుండేవారు. మహానుభావుడు. కానీ ఆయన చివరి సమయంలో, ఎందుకంటే సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత వాళ్ళు రాజ్యభారాన్ని పిల్లల మీద వదిలిపెట్టేసి వనాలకు వెళ్ళిపోయి వానప్రస్థాన్ని గడుపుతూ ఉండేవారు. సో అట్లా వానప్రస్థం గడుపుదామని ఈ మహానుభావుడు భరతుడు కూడా వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటున్నాడు అక్కడ. ఈ తపస్సు చేసుకుని ఇంకా బహుశా కొద్ది రోజుల్లో ఒక 2-3 నెలల్లో వాడు ఆయన ఇంకా దేహం వదిలిపెట్టేస్తాడు అని అనుకునే సమయానికి ఒక తమాషా జరిగింది. మధ్యాహ్నపు సమయంలో స్నానం కోసమని ఒక నది దగ్గరికి వెళ్ళాడు ఈయన. నదిలో వచ్చిన కాలువ లాంటిది అయ్యి ఉంటుంది అది.
ఆ కాల దగ్గర స్నానం చేద్దామని వెళ్ళాడు. ఆయన స్నానం చేద్దామని లోపలికి మునిగేటప్పటికీ ఆయనకి పక్క నుంచి ఒక సింహపు గర్జన వినిపించింది. అటు ప్రక్కన ఒక లేడీ గర్భవతిగా ఉండేటటువంటిది నీళ్లు తాగుతుంది. సింహపు గర్జన విని ఈ లేడీ భయపడింది. భయపడడంతో అది వెనక నుంచి సింహం వస్తోందేమో, తప్పించుకోవడం కోసం దూకి అవతలికి వెళ్ళిపోదామని నీళ్ల మించి బయటికి దూకడానికి ప్రయత్నం చేసింది. కానీ గర్భవతిగా ఉండడం చేత దూకలేకపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఆ ఒత్తిడి వల్ల లోపల ఉండేటిన శిశువు కాస్త బయటకు వచ్చేసింది. ఇది పాపం నీళ్ళల్లో ప్రాణం కోల్పోయింది. చిన్న శిశువు అప్పుడే పుట్టింది, నీళ్ళలో కొట్టుకుపోతోంది. తన దగ్గరికి తాను ములిగి లేచేటప్పటికి ఆ శిశువు వస్తోంది. తన దగ్గరికి చూశాడు పాపం ఆ భరత చక్రవర్తి మహానుభావుడు. ఆయన వానప్రస్థంలో ఉన్నాడే. అయ్యో అని జాలి వేసింది. దాన్ని బయటికి తెచ్చాడు. సరే బయటికి తెస్తే దాన్ని ఏమొస్తుంది, దానికి ఏం రాదు కదా, నడక రాదు, ఆహారం లేదు. కనుక ఆహారాన్ని అందించడం ప్రారంభం చేశాడు. దాన్ని మెల్లిగా తనతో పాటు తిప్పుకుంటూ దానికి నడక గిడక నేర్పించడం ప్రారంభం చేశాడు. క్రమక్రమంగా ఈయన తపస్సు కోసం సాగించాల్సినటువంటి శ్రద్ధ ఆ లేడి పిల్లని పెంచడం వల్ల దానివైపు ఎక్కువగా సాగిందన్నమాట. పాపం ఆయన ఎప్పుడైనా జపం చేసుకుందామని కళ్ళు మూసుకుందామని కూర్చుంటే ఈ లేడి పిల్ల ఎటుపోతుందో, పోతే దీన్ని ఏదైనా పట్టుకుపోతాయేమో, తినేస్తాయేమో అనేటటువంటి కరుణా హృదయం చేత ఆయన మెల్లిమెల్లిగా జపాన్ని తగ్గించి దాని యొక్క పోషణ బాధ్యతని తీసుకున్నాడు. ఆయన అన్నీ వదిలిపెట్టి ఇంకా మోక్షానికి వెళ్ళిపోయే టైంలో ఆయనకి ఇలాంటి ఒక రకమైనటువంటి బంధం ఏర్పడింది. సుమారు 2-3 నెలలు వచ్చేటప్పటికి అది బాగా నడుస్తుంది కదా, నడిచేటప్పుడు దాని మీద మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం వచ్చింది. ఇంకా తపస్సు అంతా మొత్తం దాని యొక్క సంరక్షణలోనే గడిచిపోయింది. దేహానికి సమయం దాటిపోయింది. ఆయన దేహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ అయ్యో నేను వెళ్ళిపోతే దీనిని చూసేది ఎవరు అనుకుంటూ ఆయన దేహాన్ని చాలించడం చేత మోక్షానికి వెళ్ళాల్సిన వాడు కాస్త లేడై పుట్టాల్సి వచ్చింది. అంతిమ సమయంలో దాన్నే తలుచుకుంటూ ఉండడం చేత ఆయన లేడై పుట్టాల్సి వచ్చింది. తమాషా ఏంటంటే ఆ లేడై పుట్టలేదు, దానితోటి సమానమైనటువంటి ఒక జాతి కలిగిన మరొక లేడి కింద పుట్టాడు ఆయన. ఇక్కడికి మనకు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే దేన్ని తలుచుకుంటామో అది అయిపోతామని కాదు, అలాంటి స్థితి వస్తుంది అని అర్థం. భరతుడు అయ్యాడనమాట. మహాయోగి, మహాజ్ఞాని. అతని చరిత్ర మనకి చెప్తోంది ఏంటంటే ఏది తలుచుకుంటూ దేహాన్ని వదిలిపెడితే దానితోటి సమానమైన ఆకారము వాడికి లభించును. అదే అవుతాడు కాదు. అంచేత భగవంతుడిని తలుచుకుంటూ దేహాన్ని వదిలిపెడితే వీడు భగవంతుడు అయిపోడు. భగవంతుడికి ఉండేటటువంటి యోగ్యతలలో కొన్ని వీడికి వస్తాయి అని అర్థం అన్నమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. మద్భావం యాతి, నాతోటి సమాన ధర్మాన్ని పొందిన వాడవుతాడు, ఇందులో సంశయమే లేదు అనేదాన్ని ఆయన గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. అయితే ఇది ఒకదానికోసమేనా, అయితే ఇది కామన్ రూలా అన్నిటికీ అనే సందేహం వచ్చింది అర్జునుడికి. దానికి 6వ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు స్వామి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తంతమే వైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఇది ఒక సామాన్య ధర్మం, అన్నిటికీ ఒక కామన్ లా. ఇది వేదం చెప్పినటువంటి ఒక నియమం అన్నమాట. తత్క్రతు న్యాయము అని అంటారు అన్నమాట. యథాకృతురస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి అని మనకి వేదం చెప్తాడు. ఏ రకంగా ఇక్కడ వాడు అనుకుంటూ జీవితాన్ని వాడు చాలిస్తాడో తర్వాత వాడు ఆ రకమైనటువంటి స్థితిని పొందును అనేది వేదం చెప్పినటువంటి నియమం. దాని పేరు తత్క్రతు నీతి అని అంటారు.
దాన్ని కృష్ణుడు ఇక్కడ మనకి సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు దాన్ని. ఏమని? యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి, ఏ ఏ దేహాల్లో ఏ ఏ దేహాన్ని తలుచుకుంటూ, ఏ ఏ రకమైనటువంటి స్థితిని తలుచుకుంటూ వాడు త్యజతి, అంతే కళేబరం, కళేబరం త్యజతి, దేహాన్ని వాడు వదులుతాడు. కానీ అంతే స్మరతి, ఆ చివరి క్షణాల్లో వాడు దేన్ని స్మరిస్తాడు. దేన్నైనా కావచ్చు. వీడు దేవతా శరీరాన్ని స్మరించవచ్చు, లేదా నర శరీరాన్ని స్మరించవచ్చు, తిర్యక్ శరీరాన్ని స్మరించవచ్చు, ఏదో స్థావరమైనటువంటి వాటిని, అచేతనాల్ని స్మరించవచ్చు. దేన్ని స్మరిస్తే అది. అంచేత ఆయా రకమైనటువంటి నియతముగా ఉండే వాటిని గురించి చెప్పాలి కనుక యం యం అని మళ్ళీ మళ్ళీ 2 సార్లు చెప్పడం జరిగింది. పొందడంలో కూడా తంతమేవైతి, యం యం స్మరతి తం తం ఏతి. ఇప్పుడు బంగారం తలుచుకుంటూ పోయాడు అనుకోండి, వాడు అంటే వీడు బంగారమే అవుతాడు. అంటే తలుచుకున్న బంగారం కాడు, కానీ ఏదో ఒక రకమైనటువంటి బంగారం కింద వాడు అవుతాడు అన్నమాట. అలాగే వీడు ఒక మనిషిని తలుచుకున్నాడు అనుకోండి, వీడు కూడా మానవత్వం కలిగినటువంటి ఒక ప్రాణి అవుతాడు. ఆ తలుచుకున్న మనిషి అవ్వడు, అలాంటి మనిషి అవుతాడు. ఎందుకని? సదా తద్భావభావిత, అంటే ఏదైతే లోపల ఎప్పుడు కూడా భావంతో ఉంటుందో అదే వాడికి తగినటువంటి ఫలితాన్ని తర్వాత ఇస్తుంది. అదే ఇప్పుడు నన్నేం చేయమంటావా అని అడిగాడు అర్జునుడు. నువ్వు చెప్పింది చాలా బాగుంది అంటే దానికి అర్జునుడికి సమాధానం చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎందుకోసం అసలు ఇంత ఉపదేశం వినాల్సి వచ్చిందా? నీ బాధ్యతను మర్చిపోయావు కనుక నీకు ఇంత చెప్పాల్సి వచ్చింది. నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? యుద్ధం చేయడానికి వచ్చావు. నీ బాధ్యత ఏమిటి? దుష్టులని దండించుట, సజ్జనులని కాపాడుట, అది నీ బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు మర్చిపోయి నేను యుద్ధం చేయను, నాకు యుద్ధమే అక్కర్లేదు, ఇది నువ్వు చెప్పావు. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసుడవయ్యో రథంలో చతికిలపడ్డావు కదా. అందుకోసం నీకు అది తప్పు అని మొట్టమొదటి తెలియాలి. దానివల్ల నీకు ఏ రకమైనటువంటి బంధకము ఏర్పడదు అని తెలియాలి. అది నీకు బంధకం కాదని తెలియాలి. దానివల్ల నువ్వు దోషివి కావు అని నీకు తెలియాలి. అందుకోసం చెప్తున్నాను, ఏది తలుచుకుంటూ నువ్వు దేహాన్ని వదిలిపెడతావో అదే అవుతావు అని చెప్తున్నాం కనుక తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. 7వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. తస్మాత్ సర్వేషు కాలేషు, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే అన్ని సమయాల్లో కూడా ఏం చెయ్యాలి? మాం అనుస్మర, నన్ను నువ్వు తలుచుకోవాలి. పదం చాలా అందమైన పదం సుమండి. అనుస్మర, మామేవ స్మర అనొచ్చు, కానీ అలా అనే అనుస్మర అన్నాడు. ఈ అను అర్థం ఏమిటో తెలుసిన? చేసే ప్రతి పని కూడా నాతోటి అనువర్తించేటట్లుగా చెయ్యి. అంటే నువ్వు యుద్ధం చేస్తున్నా ఆ చేయించేవాడిని వెనకాతల నేనున్నాను అనుకుని గుర్తుపెట్టుకో. నువ్వు చేసేటటువంటి పని నా ఆజ్ఞ ప్రకారము చేస్తున్నానని నువ్వు ఆచరించు. ప్రతి పనికి వెనకాతల భగవంతుడు ఉంటాడు. ఆయన లేకపోతే అసలు కదలికే లేదు కదండి. అందుచేత ఏదైతే నీకు విధించబడిందో, ఏది నువ్వు ఆచరించి తీరవలసిన కర్తవ్యం ఉందో దాన్ని ఆచరించేటప్పుడు వెనకాతల నేనున్నాను అనే విషయాన్ని మరిచిపోకయ్యా. నడిపించేవాడిని నేను కనుక, యజ్ఞస్వరూపుణ్ణి నేను కదా, నాకు కదా నువ్వు దాన్ని అర్పించాలి. అంచేత నా యందు నువ్వు దాన్ని అర్పణం చేస్తే అది అనుసంధానము అయింది. నా యందు నువ్వు అనుసంధించావు అని అర్థం. అప్పుడు నువ్వు చేసే తలంపు అనుస్మరణం అవుతుంది. చేత సర్వేషు కాలేషు మాం అనుస్మర,
నన్ను ప్రతి స్మరణకి వెనకాతల ఉన్నానని జ్ఞాపకం పెట్టుకో. యుధ్య, ఇప్పుడు యుద్ధం కూడా చేయి హాయిగాను. నీకు యుద్ధం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, నీకు పాపం రాదు, నువ్వు వాళ్ళని సంహరించినంత మాత్రం చేత నీకు అది నరకావహము కాదు. అదో పితరులు పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా, వాళ్ళంతా అక్కడి నుంచి మొత్తం అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ కిందకి పడిపోతారు. ఇలాంటి మాటలు నువ్వు చెప్పావే, అవన్నీ కూడా తగదు, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. కనుక చక్కగా హాయిగా నిర్భయంగా యుధ్యచ, యుద్ధాన్ని కూడా హాయిగా చక్కగా చేసుకోవయా. అయితే ఎలా చెయ్యాలి? మయ్యర్పిత మనోబుద్ధి, నీ యొక్క మనస్సుని, నీ ఆలోచనలని మయి అర్పిత కావాలి. వెనకాత నడిపించేవాడిని నేను కనుక అవి నాకు చుట్టాలి, వాటి నాకు అర్పించు వాటిని. నీ ఆలోచన నా యందు పెట్టు, చేయించేవాడిని నేనని గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు మామైవ ఏష్యసి న సంశయ, నన్నే పొందుతావు, దాంట్లో నీకు ఏ రకమైనటువంటి సందేహము అవసరము లేదు సుమా. నన్నే పొందుతావు అంటే మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి ఆయన భగవంతుడు పొందేస్తాడంటే, అంటే భగవంతుడు అయిపోతాడా వీడు? నో, భగవంతుడు అయ్యేటటువంటి ప్రశ్న లేదు. భగవంతుడితోటి సమాన ధర్మములు కలవాడిగా వీడగును నాయందు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పెట్టింది నాయందు మనస్సును పెట్టినప్పుడు నేనెలా అవుతావు? నాలాంటి వాడివి అవుతావు. తత్ర న సంశయ. అందమైనటువంటి ఒక శ్లోకం చెప్పారండి మన పెద్దలు. నిస్సంశయేషు సర్వేషు నిత్యం వసతి వైహరి. ఎవడికైతే సంశయము లేదో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, అలాంటి వాళ్ళందరి లోపల కూడా నిత్యం వసతి హరి, ఎప్పుడు కూడా శ్రీహరి వాళ్ళ యొక్క హృదయాల్లో గూడు కట్టుకొని ఉంటాడు. ససంశయాన్ హేతుబలాన్, ఎవరికైతే సంశయం ఉంటుందో, ఊరికే కుతర్కాలు చేస్తూ ఇలా అవుతుంటండి, అలా అవుతుంటండి, ఇప్పుడు అవుతుంటండి, అప్పుడు అవుతుంటండి, ఇలాంటి రకరకాల కుతర్కాలు చేసేవాడు ఉంటాడు కదా. రకరకాల హేతువులని ప్రయోగిస్తూ వాడేదో పెద్ద గొప్పగా తాను చెప్పింది ఏదో నిర్ణయము అన్నట్టుగా మాట్లాడే ప్రవృత్తి కలిగిన వాడు ఉంటాడు, చూసారా అని. అలాంటి వాళ్ళని నాధ్యావసతి మాధవ, వాళ్ళ జోలికి పోనే పోడు, వాళ్ళకి కనిపించనే కనిపించడు. అయితే వాళ్ళలో ఉండడండి అంటే ఉంటాడు, ఉండాలి కనుక ఉంటాడంతే. వాళ్ళకి సత్తానివ్వాలి కనుక ఉంటాడు తప్ప ఆనందంతో ఉండడు. వాళ్ళ వైపు తను చూడను కూడా చూడడు. వాడు ఉండాలి కనుక ఉంచుతాడు, అంతవరకే సుమా అంటూ భగవంతుడు చేసేటటువంటి పనిని గురించి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత నువ్వు ఏం సంశయం పెట్టుకోకుండా చక్కగా నన్ను పొందుతాను అనేటటువంటి ఒక విశ్వాసంతో వేదం చెప్తోందండి. సఖల్ వేవం వర్తయన్ యావదాయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే. వాడి జీవితాంతం చక్కగా దీన్ని, అందుకోసం సర్వేషు కాలేషు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏదో ఒకసారి ఆ మొక్కుబడి కోసం తలుచుకున్నాం కనుక అయిపోయింది అని అనుకోవడం కాదు. ఎందుకనంటే చివరి క్షణంలో నీకు ఏది స్మరణకి రావాలని అనుకుంటావో దాన్ని ఇప్పటి నుంచి స్మరణ చేయడం ప్రారంభిస్తే కదా నీకు చివరి క్షణానికి అది వచ్చేది. ఇప్పుడు మనకి తెలిసిన తర్వాత హాయిగా నా పనులను నేను చేసుకుంటానండి అంటూ నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటాను అని అంటే తర్వాత ఆ క్షణానికి నీకు అదే జ్ఞాపకం వస్తుంది, టీవీ జ్ఞాపకం వస్తుంది తప్ప నేను జ్ఞాపకం రానయా. చేత నేను జ్ఞాపకం రావాలంటే నన్నే సతతము స్మరించు, మామేవ అనుస్మరత్వం, నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. అంచేత యావదాయుషం అని చెప్పిందండి వేదం కదా. అలా కనుక ఎవడైతే తలుచుకుంటాడో వాడు బ్రహ్మలోకం అభిసంపద్యతే, వాడు ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని వాడు పొందుతాడు. అంటే ఆ పరమాత్మ ఎట్లాగైతే
8 గుణాలు ఆవిర్భవించి ఆయన నిరంతరము కాంతివంతమై ఉంటాడో వీడు అట్లాంటి అష్టగుణ ఆవిర్భావం కలిగి వీడు హాయిగా ఉండగలుగుతాడు. నచ పునరావర్తతే అంటే మళ్ళీ ఆ స్థాయిలోంచి మళ్ళీ క్రిందకి జారడం అనేటటువంటిది వాడికి ఉండనే ఉండదు. ఇది ఒకసారి చెప్పి ఊరుకోలే ఆ వేదం. 2 నచ పునరావర్తతే నచ పునరావర్తతే వాడు మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండనే ఉండదు సుమా, ఉండనే ఉండదు. 2 సార్లు బల్లగుద్ది మరీ చెప్పింది. ఏదో 2 సార్లు చెబితే గట్టిగా చెప్పినట్టు అవుతుంది అని అంటుంటారు కదా, ఇదిగో అలా చెప్పింది అన్నమాట. దాన్ని ఇక్కడ స్వామి చెప్తున్నాడు, నసంశయ మామేవ ఏష్యసి, నిస్సంశయంగా నన్ను తప్పకుండా నువ్వు పొంది తీరుదవయా అంటూ భగవంతుడు చెప్పాడనమాట. ఇక ఎవడైతే ఇట్లాంటి స్థితిని కలిగి ఉంటాడో అలాంటి వాడికి భగవంతుడిని తప్పకుండా పొందే అదృష్టము లభిస్తుంది. దీన్ని చెబుతూ అర్జునుడిని మెల్లిగా ముందుకు తీసుకువెడుతున్నాడు స్వామి. మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఐశ్వర్యం కోరితే అలా ఉంటుంది అని చెప్తున్నాడు, ఆత్మని కోరితే అలా ఉంటుందని చెప్పాడు. కానీ అవి 2 లభించేటంత వరకు చేయాల్సినటువంటి అభ్యాసాన్ని మానటానికి వీల్లేదని చెప్పాడు. అవి 2టిని ఇచ్చేవాడిని తనే అని చెప్పాడు. కనుక తననే స్మరించడం అనేటటువంటిది తప్పనిసరి అనే విషయాన్ని ఆయన స్పష్టం చేసి ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.